నమస్తే, నేను మీ మాధురి. మ్యామ్, మనకి ఎన్ని చేస్తున్నా కూడా మెడిటేషన్ చేస్తున్నామంటారు, అఫ్రిమేషన్స్ రాస్తున్నామంటారు, చెప్పినవన్నీ కూడాను చేస్తున్నామంటారు. కాకపోతే అవన్నీ కూడాను ఎంత మెడిటేషన్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి ఆ అఫ్రిమేషన్స్ మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతూ కొంతమందికి. ఎందుకంటారు అలా జరగడానికి కారణం ఏంటంటారు? సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఆటోమేటిక్. దానికి మనము ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. లేకపోతే మనం ఏం చేసినా కూడా కాన్షియస్గా మనము ట్రై చేయాల్సిందే, కానీ సబ్ కాన్షియస్ నుంచి దాన్ని తొలగించడం అంత ఈజీ కాదు. సబ్ కాన్షియస్ మైండ్కి మనము ట్రైన్ చేయాల్సిందే. నేనేమంటున్నాను, పాజిటివ్ థాట్కి ఒక విత్తనం వేద్దామంటున్నాను. ఒక్క విత్తనము అంటే ఒక 10,000 థాట్స్లో ఒక పాజిటివ్ థాట్ ఒక 200 వేస్తాం ఒక రోజుకి. 10,000 థాట్స్లో నెగిటివ్ థాట్స్లో మేబీ అరౌండ్ 200 పాజిటివ్ థాట్స్. ఎందుకంటే మనది యానిమల్ బాడీ, అంటే యానిమల్ని ట్రైన్ చేయాలి, కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెట్టేసి ఐఎమ్ ట్రైనింగ్ యూ. మనం డాగ్స్ని ఎలా ట్రైన్ చేస్తాం అలా మనని మనము ట్రైన్ చేయాల్సిందే. అదర్వైజ్ ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద సర్వైవల్ మోడ్. అంటే ఎప్పుడు హ్యూమన్ బాడీ నేచర్ ఏంటి అంటే సర్వైవల్ మోడే ముందు చూస్తుంది, అంటే ఫియర్ మోడ్లోకే వెళ్తుంది, ఆ తర్వాతే పాజిటివ్లోకి వెళ్తుంది. సో నెగిటివ్ ఆలోచించిన తర్వాతే పాజిటివ్ ఆలోచిస్తుంది. దట్స్ అ న్యాచురల్ థింగ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. దీన్ని మనమే ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ అబౌట్ పాజిటివ్గా ఆలోచించాలి అంటున్నాము. ఆ విత్తనం వేసేటప్పుడు అంటే ఒక 200 థాట్సే ఆ రోజు మనం చేయాలి అనుకున్నా కూడా కాన్షియస్గా చేయాలి. కాన్షియస్గా అంటే పొద్దున లేచి నుంచి పడుకునేంత వరకు. పడుకున్నప్పుడు అట్రాక్షన్ ఉండదు. సో కాన్షియస్గా మనము ఆలోచించుకుంటూ అయ్యో పాజిటివ్ థాటే ఉండాలి అనే దాంట్లోకి మనము ట్రైన్ చేయగలగాలి. దీన్ని స్కిల్ అంటారు. సో ఈ స్కిల్ని పెంచడానికి సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఓన్లీ అ ప్రోగ్రామ్. అంటే ఏది నువ్వు ఇన్పుట్ చేస్తావో అదే అవుట్పుట్ ఇస్తుంది సబ్ కాన్షియస్. ఇట్ కెన్ నాట్ హ్యావ్ అ లాజికల్ థింకింగ్. సబ్ కాన్షియస్ మైండ్లో ఇమోషన్ లేదు. సో ఏం ఆలోచిస్తున్నారో అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ అనుకుంటున్నాను. కార్ డ్రైవింగ్లో మీరు ఫస్ట్ ఫెయిల్ అయి ఉంటారు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఫెయిల్యూర్నే తీసుకుంటుంది. ఫెయిల్యూర్ని తీసుకొని నీ వల్ల అవ్వదు, నువ్వు ముందే ఆల్రెడీ ట్రై చేసావు కదా. లేకపోతే పొద్దున్నే లెగాలనుకుంటాను, 5 AM అలారం పెట్టుకుంటాం, కానీ 5 AMకి ఏం లేస్తాము, లేచిన తర్వాత రిగ్రెట్ అవుతాం, అయ్యో లేగలేకపోయాని అనేసి. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ గివింగ్ యూ దోస్ థాట్స్. దట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఇట్. అది న్యాచురల్గా పనిచేస్తుంది. అయితే నేను సబ్ కాన్షియస్కి ఒక్క నెగిటివ్ థాట్ ఇస్తే నేను ఒక 100 పాజిటివ్ థాట్స్ ఇస్తాను. నా వల్ల అవుతుంది. ఎంతోమంది నేర్చుకుంటున్నారు, నేను ఎందుకు నేర్చుకోలేను? నేను ఒక్కసారి దృష్టి పెట్టానంటే నా వల్ల అవుతుంది. ఇలా నేను ఒక పాజిటివ్ థాట్స్ని నేను ఇన్స్ట్రక్ట్ చెయ్యాలి, చేస్తేనే అక్కడ మార్పు అనేది కనిపిస్తుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ని నేను అలా మార్చుకోవాలి అన్నప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ని వాడాలి. సో ఎర్లీ మార్నింగ్, లైక్ ఇఫ్ అట్ ఆల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఏం చెప్పినా యాబ్సెంట్ మైండెడ్గా ఉంటాం కదా, మైండ్లో ఏదో ఆలోచన ఉంటుంది కాబట్టి కానీ కూర్చుని ఉంటాము. ఫిజికల్లీ యు ఆర్ ప్రెజెంట్ బట్ మెంటల్లీ యు ఆర్ యాబ్సెంట్. లేకపోతే పని అవ్వట్లేదు, లేకపోతే యాంగ్షియస్నెస్ వస్తుంది, హెల్త్ పరంగా నేను ఫీల్ అవుతున్నాను బట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, ఐఎమ్ లైక్ డిప్రెస్డ్. ఇలాంటి వాటిలో మనము ఒక ఎనర్జీతో మనం మాట్లాడాలి. అంటే నా ఎనర్జీతో నేను ఎలా కమ్యూనికేట్ చేస్తాను అనేటప్పటికి మనం ఒక టెక్నిక్ని వాడదాము. అది మీరు కూడా ఇప్పుడు జస్ట్ ట్రై చేయండి. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ సబ్ కాన్షియస్ లెవెల్లో, నాట్ ఇన్ ద కాన్షియస్ లెవెల్. కాన్షియస్ లెవెల్లో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అంటాను, కానీ సబ్ కాన్షియస్ లెవెల్లో కూడా నేను చెక్ చేసుకుంటాను. సో నౌ లెట్స్ సే దాట్ నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి, ఈరోజు పొద్దున్న నేను లేగలేకపోయాను, మార్నింగ్ లేగాలనుకున్నాను లేగలేకపోయాను అనే ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చింది. దీనికి మీరు స్కోర్ ఎంత ఇస్తారు అనుకోండి. ఒక 10 స్కోర్ ఉంది.
ఆ 10 స్కోర్లో మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? 10/10 ఇచ్చుకుంటాను, 10 on ఎందుకంటే 10. ఇట్స్ మై మిస్టేక్ అనుకుంటున్నారు. అయితే 10/10 చేసుకుంటున్నారు. ఇప్పుడు దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ లెవెల్ దట్ ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఆన్ టైమ్ లైక్ ఐ వాంటెడ్ టు. ఈ థాట్ని ఇలా పెట్టేసుకొని నౌ లెట్స్ డూ అ టెక్నిక్. జస్ట్ ట్యాప్ హిట్ హియర్. ట్యాపింగ్ టెక్నిక్ అంటారు. జస్ట్ ట్యాప్ ఇట్ హియర్. 2 చేతులతో చేయొచ్చు, లేకపోతే ఒక చేయితో చేయండి. జస్ట్ ట్యాప్ ఇట్ హియర్, దెన్ హియర్, then here, then here, then here, then here. మీరు ఇప్పుడు ఏం థాట్లో ఇదే దాన్ని మీరు ఒక 5 times రిపీట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ చేయండి. చేసేటప్పుడు ఓ ఇట్స్ ఓకే, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ నాట్ గెటింగ్ అప్ ఎర్లీ, ఇట్స్ ఫైన్, ఐ వాజ్ ఏబుల్ టు అట్లీస్ట్ టేక్ ద డెసిషన్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. At least I have the thought that I can come and make my day good. I am having a good day today. ఇలా ఇప్పుడు చేసిన తర్వాత మీకు ఆ ఫీలింగ్స్, ఆ ఎనర్జీ అనేది స్టక్ అయిన ఎనర్జీ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఆఫ్. అంటే నెగిటివ్గా ఉండే థాట్ని మీరు తీసేయాలి అంటున్నారు. ఈ టెక్నిక్ మనకి చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదంటే లైఫ్లో. మనకి ఏదైనా అవ్వచ్చు, మనకి ఒక పాజిటివ్ థాట్ వచ్చే ముందు నెగిటివ్ థాట్స్ ఒక 10 నడుస్తూ ఉంటాయి. మన థాట్స్లో మనకు ఉపయోగపడేవి ఒక 10% మాత్రమే ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ అన్నిటి వచ్చిన ప్రతిసారి ఇలా చేసుకోవడం బెటర్ అంటారా? అంటే నెగటివ్గా ఇంకా ఆ నెగటివ్లో నుంచి నేను రాలేకపోతున్నాను, ఎంత ఎవరు చెప్పినా ఏం చేయకపోయినా నేను యాంషియస్గా ఫీల్ అవుతున్నాను అంటే ఈ టెక్నిక్ని వాడచ్చు. అంటే దెర్ ఈస్ గోయింగ్ టు బి అ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ దట్ 1 minute. సో ఆ స్కేల్లో 10 నుంచి మీరు నెక్స్ట్ స్టెప్కి వచ్చారు కాబట్టి మీలో ఒక హోప్ అనేది వచ్చేస్తుంది. అంటే నా మీద నేను ట్రస్ట్ చేయగలుగుతాను. అండ్ దీస్ నెగిటివ్ ఎనర్జీస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ. ఈ పాయింట్స్ నుంచి అవి రిలీజ్ అయిపోతాయి. అంటే యు ఆర్ గివింగ్ దట్ ఇన్స్ట్రక్షన్ టు యోర్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, దట్ రిలీజ్ ఇట్, రిలీజ్ ఇట్, రిలీజింగ్, రిలీజింగ్, రిలీజింగ్. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ టు ద సబ్ కాన్షియస్ మైండ్. అది ఆటోమేటిక్గా మీకు ఒక రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. దెన్ అగైన్ యూ గెట్ ఇన్ టు దట్ 10 నుంచి మీరు ఏ లెవెల్కి వచ్చారు, you will come to the 8th level or you can come to 6th level. I'm not telling you to come directly to 0 level. 8th level కి వచ్చారు కదా, ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ దాన్ దట్ ఈవెంట్. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతారు కాబట్టి దాట్ ఈస్ వేర్ యూ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఇమోషన్. ఎప్పుడైనా ఏ నెగటివ్ ఇమోషన్ వచ్చినా అది రిపీట్ అవుతుంది, ప్యాటర్న్ ఎప్పుడైనా రిపీట్ అవుతుంది. అయితే మీరు అది వాట్ ఎవర్ యూ రెసిస్ట్, ఇగ్నోర్ చేశారు అంటే మళ్ళీ అదే తిరిగి వస్తుంది. కాబట్టి దానితో కూర్చోవాలి. దట్ యూ కెనాట్ డూ విత్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ఆర్ ఇన్ ఎ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ యూ హ్యావ్ టు రిలీజ్ ఇట్. ఇలా చేస్తేనే మీరు నెక్స్ట్ టైం ఆ ఇమోషన్ని తట్టుకోగలుగుతారు. ఈ ఇమోషన్స్తో మనము నెగటివ్ ఇమోషన్స్ ఆర్ యూ ఫీల్ ఫియర్ఫుల్, యూ ఫీల్ లైక్ క్రయింగ్, ఇలాంటి ఇమోషన్స్ వచ్చినప్పుడు ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు వీటిని రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ చేంజెస్, ఆ వైబ్రేషన్స్ మారిపోతాయి. ఆ వైబ్రేషన్స్ మారగానే మీరు మీకు కావాల్సింది అట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అ బిగ్గర్ పిక్చర్ విచ్ ఇస్ వర్కింగ్ ఆన్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యాక్సెప్ట్, అక్నాలెడ్జ్ దట్ ఇమోషన్. ఆ ఇమోషన్తో చెప్పండి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నాకు అర్థమైంది, ఓకే ఇందులో ఫియర్ బేస్డ్ థింకింగ్ చేస్తున్నాను. సో నౌ నెక్స్ట్ స్టెప్ ఇస్ వన్స్ యూ అక్నాలెడ్జ్, సెండ్ ఇట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ఒక రిలేషన్ ఏర్పరచుకున్నారు కాబట్టి యూ విల్ నాట్ ఫీల్ దట్ మచ్ ఇమోషన్. యూ విల్ ఫీల్ మేబీ అ లెసర్ ఇమోషన్ దన్ దట్. నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు మీరు అంతగా బాధపడరు. ఇట్స్ ఆల్రెడీ డన్. సో నెక్స్ట్ స్టెప్కి ఎక్కగలుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఇమోషన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్, యాక్సెప్టింగ్, అక్నాలెడ్జింగ్ అండ్ దెన్ లెట్టింగ్ గో. లెట్టింగ్ గో చేస్తే ఒక్క రిలాక్సేషన్ అనేది మనము మన హార్ట్లో నుంచి ఆ ఇమోషన్ని మనము రిలీజ్ చేస్తే
నెక్స్ట్ ఇమోషన్ మన హార్ట్లోకి కేర్, ఫర్గివ్నెస్, కంపాషన్ అండ్ లవ్ కెన్ ఎంటర్. యూ హ్యావ్ టు రిమూవ్, దెన్ యూ మేక్ ఎంటర్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్. ఓకే, చాలా బాగా చెప్పారు. అంటే చాలామంది అక్కడే ఉండిపోతారు, నెగిటివ్ థాట్స్ ఏ వచ్చినా కూడాను. ఇలా చేసుకుంటూ ఉంటే సమ్ మోర్ హెల్ప్ టు అస్, మనకి మనమే హెల్ప్ చేసుకున్నట్టు అవుతుంది. సో చూసారు కదా, మీకు కూడా ఇలాంటి బ్లాకేజెస్ ఉన్నాయి, నేను అసలు బయటికి రాలేకపోతున్నాను, ఇలా చేసినా కూడా నేను బయటికి రాలేకపోతున్నాను అని కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా విజయ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే విజయ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి.